ఆ, మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో. నిన్న ఫిబ్రవరి 7, 2024 జయగోపాల్ గారు మృతి చెందారు అన్నటువంటి వార్త చాలామంది అభిమానుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా దుఃఖంలో ముంచింది. జయగోపాల్ భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు. కమ్యూనిస్టు పార్టీలు, ఇతర అభ్యుదయ సంస్థలు మాత్రమే ఉన్నటువంటి కాలంలో అసలు నాస్తికత్వానికి ఒక కొత్త సంస్థ ఉండాలి అని 70ల్లోనే భారత నాస్తిక సమాజం, ఎథియిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే దాన్ని స్థాపించారు. ఆయన ఒక ప్రకటన పేపర్లో ఇస్తూ, ఇందులో ఎవరైనా నాస్తికులు ఉండాలనుకునే వాళ్ళు రండి అన్నప్పుడు శ్రీశ్రీ తన సభ్యత్వాన్ని పంపిస్తూ మొదటి సభ్యుడిగా చేరారు. అలా ఎందరో పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మేధావులు సంస్థలో చేరారు. మొట్టమొదట చాలా తిరస్కరణలకు గురైంది. అందరూ కూడా ఎప్పుడో 4,000 ఏళ్ల క్రితం చనిపోయిన చార్వాకుడు లేచొచ్చాడు అని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత కొనసాగింది. అందులో కీలకంగా పనిచేసిన రామకృష్ణ గారు కొంతకాలం తర్వాత బయటకు వచ్చేసి నాస్తిక సమాజం అనే కొత్త సంస్థను పెట్టుకున్నారు. జయగోపాల్ గారు చాలా చిన్న ఉద్యోగం, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చాలా చిన్న ఉద్యోగం, అది ఉద్యోగమా కాదా అన్నంత చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంత పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టడమే చాలా గొప్ప అంశం. ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్, పెద్ద డిగ్రీలు ఏమీ లేకపోయినా ఆయన ఎన్నో పుస్తకాలు చదవటం, ఎంతోమందితో చర్చించటం, ఒరిజినల్ థింకర్గా నిలిచారు. ఒరిజినల్ థింకర్గా పెరియార్ ఇన్స్పిరేషన్తో, పెరియార్ స్టైల్లోనే పైన నల్ల షర్టు, కింద తెల్ల ప్యాంటు డ్రెస్ని భారత నాస్తిక సమాజానికి సూచిస్తూ చాలా శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు, ఉద్యమాలు చేశారు. అందులో కొంతకాలం తర్వాత చేరి సాంబశివరావు గారు దానికి రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నిలిచారు. ఆ కాలంలోనే జయగోపాల్ గారికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు బి సాంబశివరావు గారు ఆయనకు నిజమైన స్నేహితుడిగా నిలిచి ఎంతోమంది దగ్గర నుంచి విరాళాలు సేకరించి బైపాస్ సర్జరీ చేసి, ఆ తర్వాత ఎవరెవరు ఎంత ఇచ్చారు అన్నటువంటి నివేదికను, మళ్ళీ దాన్ని ఎంతెంత ఖర్చు అయింది అన్నటువంటిది ఉత్తరాల ద్వారా డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పంపటం అనేది అందరూ కూడా ఆ కాలంలో మెచ్చుకున్నారు. నిజంగా సకాలంలో మిత్రుడి ప్రాణాలను కాపాడటం, 2 అయినటువంటి ఖర్చుని ఇంత ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా నివేదిక ఇవ్వటం. అలానే ఒకానొక దశలో మహిళా సంఘాలు జయగోపాల్ గారిని బహిష్కరిస్తున్నాము అని ప్రకటించటం. ఆ తర్వాత సాంబశివరావు గారు, జయగోపాల్ లాంటి మేధావిని మీరు బహిష్కరిస్తారా? అలాంటి నిజమైన మేధావి మనకు దొరకడు అని ప్రతి సంఘం దగ్గరికి తిరిగి మళ్ళీ ఆయన్ని స్టేట్ లెవెల్లో టాప్గా నిలబెట్టడానికి వైజాగ్లో భారత నాస్తిక సమాజం మహాసభల్ని వేల మందితో జరపటం అనేది నిజంగా గొప్ప విషయం. అనేక రాష్ట్రాల్లో శాఖల్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో పంజాబ్లో సురేంద్ర అజ్ఞాత గారు కలవటం, ఇట్లా ఇతర రాష్ట్రాల్లో శాఖలు. కానీ అన్ని రాష్ట్రాల శాఖలు కేవలం నామమాత్రంగా నిలిచి
అతి కొద్ది కాలంలోనే అంతరించడం జరిగింది. కేవలం తెలుగునాట మాత్రమే భారత నాస్తిక సమాజం ఉంది. కాలక్రమంలో భారత నాస్తిక సమాజంలో రావాల్సినటువంటి మార్పులపైన చర్చ జరుగుతున్న తరుణంలో సంస్థలో ఇతర హేతువాద సంఘాలని అన్నిటినీ విలీనం చేసుకుంటూ కొత్త సంస్థ ఏర్పాటు చేయాలి అని ఒక ప్రతిపాదన జరిగింది. ఆ ప్రతిపాదనలో మానవ వికాస సంఘం అని కొత్తగా ఏర్పడాలి అని ఆ పేరుతో క్యాలెండర్లు కూడా వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో చర్చలు విఫలమై మళ్ళీ ఎవరికి వాళ్ళు విడిగా ఉంటున్న టైంలో సంస్థలో మార్పు కోసం 2003 విజయవాడ రాష్ట్ర కమిటీలో సాంబశివరావు, విక్రమ్, హనుమంతరావు వీళ్ళందరూ మానవ వికాస వేదిక అనే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుంటాం మేము బయటికి వెళ్ళి. భారత నాస్తిక సమాజం యథావిధిగా కొనసాగుతుంది అని జయగోపాల్, జీడి సారయ్య కోరటం. సో అప్పటి వరకు సాంస్కృతికంగా మంచి పేరున్నటువంటి సాంస్కృతిక బృందం అటు జీడి సారయ్యేమో భారత నాస్తిక సమాజానికి, నాస్తిక వెంకన్నేమో మానవ వికాస వేదికకి రావటం. 2004లో మానవ వికాస వేదిక అధికారికంగా రిజిస్టర్ అయ్యి ఏర్పడటం. అప్పటి వరకు నాస్తిక యుగం పత్రిక భారత నాస్తిక సమాజానికి ఉంటే, ఇటువైపున మానవ వికాస వేదికకి స్వేచ్ఛాలోచన అనే కొత్త మాసపత్రిక ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవ వికాస వేదిక కార్యకర్తలు కానీ, స్వేచ్ఛాలోచన పత్రిక కానీ జయగోపాల్ గారిని కానీ భారత నాస్తిక సమాజాన్ని కానీ విమర్శించలేదు, ఎప్పుడూ అభినందిస్తూనే ఉంది. అండ్ మానవ వికాస వేదికలో వాళ్ళు ఎవరైనా భారత నాస్తిక సమాజాన్ని తమ మాతృ సంస్థగానే భావిస్తున్నారు కూడా. అందులో ఇప్పటికీ కొనసాగుతున్న నోకరాజ్ గారు కానీ, మురళి గారు కానీ వాళ్ళందరంటే మానవ వికాస వేదికలో వాళ్ళందరికీ గౌరవం. కుల నిర్మూలన అన్న దానిపైన తెలుగునాట జయగోపాల్ రాసినటువంటి పుస్తకము, ఆయన జరిపిన సెమినార్ తప్ప పూర్తిగా కుల నిర్మూలన పైన సైద్ధాంతికంగా మరొక ప్రయత్నం జరగలేదు. కుల నిర్మూలన పేరుతో ఏర్పడిన సంఘాలు కూడా కులాంతర వివాహాల వరకే పరిమితమైనటువంటి దశ. అలానే భారత నాస్తిక సమాజం చేపట్టిన సైకిల్ యాత్ర ద్వారా గతంలో చేతబడి బాణామత్యులపైన చేసిన కృషి, ఆ తర్వాత జన్మభూమి కార్యక్రమాల్లో ఒక రోజుని మూఢనమ్మకాల నిర్మూలనకి కేటాయించడం, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా చేయటం. అలానే దాసరి నారాయణరావు తన సినిమాల్లో అక్కడున్న విప్లవ బృందానికి ఈ రకమైన డ్రెస్, జయగోపాల్ గారు ఏర్పాటు చేసిన డ్రెస్నే వాళ్ళ కాస్ట్యూమ్స్గా వాడటం, ఇట్లా ఒక మంచి ప్రభంజనం సృష్టించింది. కాలక్రమంలో జయగోపాల్ గారి నుంచి జీడి సారయ్య వేరైపోయారు. ఆ తర్వాత బైరి నరేష్ ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా వచ్చి ఆయన కూడా వేరైపోయారు. సో అతి గొప్ప సంస్థగా నిలవాల్సిన భారత నాస్తిక సమాజం కొంచెం తగ్గిపోయినట్లు అయిపోయింది. సరే, ఉద్యమ సంస్థల్లో చీలికలు, విడిపోవటాలు, మళ్ళీ కలిసిపోవటాలు అన్నీ సహజమే. ఎన్ని చీలికలు ఉన్నా ప్రతి సంస్థ సమాజం కోసం ఏదో చేయాలని తన వ్యక్తిగత శ్రమని, సమయాన్ని, ధనాన్ని సంస్థ కోసం ఖర్చు పెడుతూ సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే వీళ్ళందరూ కృషి చేశారు. వీళ్ళందరికీ ముందుగా ఉండి ఆ తొలి దశలో నాయకత్వం వహించి అందరినీ అటువైపు తిప్పినటువంటి జయగోపాల్ గారు నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన కోపం ఎక్కువగా ఉండేది, అలిగేవారు చిన్నపిల్లవాడిలాగా, మళ్ళీ నార్మల్గా అయ్యేవారు.
అంత చిన్న ఫార్మల్ ఎడ్యుకేషన్ పెద్దగా లేకపోయినా ఒక ఇంగ్లీష్లో ఆయన ఇచ్చే స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగులో మంచి వ్యాసకర్త, ఉపన్యాసకర్తే కాకుండా ఇంగ్లీష్లో ఆయన్ని ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ అని జర్మనీ ఆధారంగా చుట్టుపక్కల దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసినప్పుడు అందులో ఆయన్ని కన్వీనర్గా పెట్టారు, ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ అని. అందులో భాగంగా బ్రేవ్ మైండ్స్ అని ఒక మ్యాగజైన్కి ఆయన ఎడిటర్గా ఉన్నారు ఇంటర్నేషనల్గా. అలానే జర్మనీలో ఆయన రాసినటువంటి మిజరీ ఆఫ్ ఇస్లాం అనే పుస్తకం జర్మనీలో రిలీజ్ అయింది. చాలా పెద్ద పుస్తకం. మనకి వై ఐఎమ్ నాట్ ఏ ముస్లిం, ఇబ్న్ వరాక్ తర్వాత ఆ స్థాయిలో గొప్ప పుస్తకం అది మిజరీ ఆఫ్ ఇస్లాం. సో విచారపడాల్సింది ఏంటంటే అది తెలుగులో విడుదల కాలేదు. పెరియార్ గురించి తను నిజమైన పెరియార్ అభిమానిగా, పెరియార్ వారసుడిగా ఉండాలని ఆయన చుట్టూ పడిన ఆయన ఎంతమందిని ఎవరిని కలిసినా పెరియార్ పేరు బయటకు వస్తూ ఉండేది. అంటే హేతువాద నాస్తిక భావాలు మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడం కాకుండా జీవితాలకు అన్వయింపచేసి రాజకీయాలని ప్రభావితం చేసి సామాజిక చట్రంలో మార్పుని తీసుకొచ్చే ప్రత్యక్ష కార్యాచరణ మనకి పెరియార్లో కనిపిస్తుంది. ఆ స్ఫూర్తి బాణాసాలో కనిపిస్తుంది భారత నాస్తిక సమాజంలో. దానికి కారణం పెరియార్ ప్రభావం జయగోపాల్ పైన ఉండటం, జయగోపాల్ ప్రభావం ఆ సంస్థలో అందరిపైన ఉండటం, ఆ సంస్థ నుంచి విడిపోయి కొత్త సంస్థలు ఏర్పాటు చేసిన వాళ్ళందరిలో కూడా ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు ఎవరైనా పుడతారు, కొంతకాలం బతుకుతారు, కొంతమంది వ్యక్తిగత జీవితాలకు పరిమితం అవుతారు, కొంతమంది సమాజం కోసం అంకితం అవుతారు. అలా సమాజం కోసం అంకితమైన వాళ్ళలో జయగోపాల్ నిలుస్తాడు. మరొక విచారకరమైన విషయం ఏంటంటే పాత తరం అద్భుతంగా నాయకత్వం అందించిన తరం ఒక్కొక్కళ్ళు రాలిపోతూ ఉన్నారు. ఈ సమాజాలు, సంస్థలు, వేదికలు కొత్త వాళ్ళతో నిండట్లేదు. మీటింగ్ పెడితే అంత తెల్ల జుట్టులే కనిపిస్తున్నాయి తప్ప యువత కనిపించట్లేదు. బైరి నరేష్ లాంటి యువ నాయకుల దగ్గర యువత కనిపిస్తూ ఉన్నారు. అది ఒక మంచి పరిణామం. కానీ అందులో కూడా స్థిరంగా ఉన్న వాళ్ళకన్నా ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావట్లేదు అనే విమర్శలు. ఎంతన్నా ఉన్నంతలో బైరి నరేష్ యువత దగ్గరికి వెళ్ళటానికి కృషి. మధ్యలో కొద్దికాలం బాబు గోగినేని గారు అంతర్జాతీయ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ తెలుగునాట మంచి ప్రభంజనాన్ని సృష్టించారు. మళ్ళీ ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత మళ్ళీ తెలుగునాట యూత్ని కదిలించే వాళ్ళు తక్కువైపోయారు. నాకు వ్యక్తిగతంగా జయగోపాల్ గారితో పరిచయం, ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జరిగాయి. ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ తరపున పాకిస్తాన్లో జనరల్ పర్వేజ్ ముషరఫ్ యూనస్ షేక్ అనే మెడికల్ ప్రొఫెసర్కి మరణశిక్ష విధించినప్పుడు భారత రాయబార కార్యాలయం ద్వారా ఉత్తరాలు రాసి ఆయన్ని ఇంగ్లాండ్కి వెళ్ళే స్వేచ్ఛనివ్వాలి అన్న ఉద్యమంలో నేను కూడా భారత రాయబార కార్యాలయం ద్వారా ఉత్తరం పంపించాను పాకిస్తాన్ ప్రెసిడెంట్కి. అలానే నైజీరియాలో ఒలుసెగన్ ఒబిసాంజో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమీనా లావెల్ అనే ఆమెని రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించినప్పుడు దాని నుంచి ఆమెను రక్షించడానికి నేను వారికి ఫ్యాక్స్ ద్వారా ఈ ఉద్యమంలో ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ కింద చేశాను. అలానే నేను మొట్టమొదట ఏదో చిన్న చిన్న జోకులు అవి రాసినప్పుడు జయగోపాల్ గారు వాటిని కొన్నిటిని నాస్తిక యుగం పత్రికలో రాస్తూ కొన్నిటిని ఇవి బాలేవు, ఈసారి మార్చి రాయండి అన్నారు. అలానే కొన్ని పిహెచ్డి రీసెర్చ్లకు సంబంధించి
నాడు తులసీదళం అనే నవల రాసిన ఎండమూరితో ఉన్నటువంటి జరిగిన సంభాషణలను కావాలన్నప్పుడు అప్పుడు కొడాలి నాగరాజు ఉదంతం ఇవన్నీ చెప్పి సహకరించారు. ఇట్లా ఆయనతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని మేము గౌరవిస్తాము. నేనే కాదు, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా, ఆయన్ని ద్వేషించే వాళ్ళు కూడా ఆయన్ని గౌరవిస్తారు. ఎందుకంటే ఒక నికార్సుగా నిలబడినటువంటి వ్యక్తి. సరే, మనుషులకి కొన్ని చిన్న చిన్న వ్యక్తిగతమైనటువంటి మైనస్ పాయింట్లు ఉండొచ్చు, అది ఎవరూ అతీతులం కాదు. కానీ ఒక కాజ్ కోసం నిలబడటం, అలానే జీవితాంతం ఆ కాజ్ కోసమే పోరాడటం, ఒంటరిగా ఉన్న ఎంతోమంది వేల మందితో ఉన్న సింగిల్గా మిగిలినా కానీ చనిపోయే వరకు నిబద్ధుడిగా ఉండటం అనేది చాలా గొప్ప అంశం. జయగోపాల్ మృతికి హ్యూమనిస్ట్ రేడియో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఇంకా వారి స్ఫూర్తిని యువత నింపుకోవాలి అని ఒరిజినల్ థింకర్స్ రెడీ కావాలి. ఎందుకంటే ఎవరిని చూసినా ఏదో 4 పుస్తకాలు చదివి ఆ పుస్తకాలే వల్లె వేస్తూ ఒక కొత్త థాట్స్ తనంతట తాను ప్రిపేర్ చేసినటువంటి, తాను రూపొందించిన థాట్స్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఒరిజినల్ థింకర్స్, అలాంటి నిజమైన మేధావులు ఇప్పుడు తగ్గిపోతున్నారు. అద్దె మేధావులే వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలి. ఉద్యమ సంస్థలన్నీ కూడా వీలైతే కలిసి పని చేయటం, కలుపుకొని పని చేయటం మీద మనం దృష్టి పెట్టాలి. ఒక్క విషయం చెప్తాను. ఒకప్పుడు జయశాలిగా పేరొందిన పిడి సుందర్రావు హేతువాదులకి నాస్తికులకి సవాల్ దమ్ముంటే రండి అని ఛాలెంజ్ చేసినప్పుడు, అప్పుడు హేతువాదులకి నాయకుడిగా ఉన్న రావిపూడి వెంకటాద్రి గారిని ఆ ఛాలెంజ్కి ఎంపిక చేసి ఒక డేటు టైము ఫిక్స్ చేశారు. నిజానికి విచిత్రంగా కరెక్ట్గా ఆ రావిపూడి వెంకటాద్రి గారికి చెన్నైలో హార్ట్ బైపాస్ సర్జరీ అయ్యే టైంని దానికి పెట్టుకుంటే, అప్పటికి రావిపూడి గారి హేతువాద సంఘానికి, జయగోపాల్ గారి భారత నాస్తిక సమాజానికి పరిచయాలు కాదు, రెండు ఒకదానికి సంబంధం లేకుండా వ్యతిరేక ధోరణితో ఉన్నాయి అనే పుకార్లు ఎక్కువగా ఉండేవి. వాళ్ళిద్దరికీ పడదు ఒకళ్ళంటే ఒకళ్ళు, జయగోపాల్కి వెంకటాద్రి. కానీ అలాంటి సందర్భంలో కూడా వెంకటాద్రి గారు లెటర్ పంపించి, భారత నాస్తిక సమాజంలో జయగోపాల్ ఉన్నారు, జయగోపాల్ గారితో వాదించండి, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లుగా భావిస్తాను అని లెటర్ రాయటం. ఆ లెటర్తో జయగోపాల్ వెళ్ళి నాతో ఛాలెంజ్కి రెడీ అవ్వు అని అంటాం. జయగోపాల్ యొక్క మేధస్సు, బైబిల్ మీద ఆయనకున్న పట్టు ఆల్రెడీ సుందర్రావుకి తెలుసు కాబట్టి ఆయన భయపడి అమ్మ జయగోపాల్ అయితే ఓడిపోతామని వెంటనే మేము వేరే వాళ్ళని ఒప్పుకోము, ఇంకో డేట్ ప్రకటించాం, హేతువాదులు పారిపోయారని ప్రెస్ మీట్ పెట్టడం, దానికి పోటీగా జయగోపాల్ సాంబశివరావు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ విషయాలు తెలియజేయటం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంస్థకి పడట్లేదు, శత్రుద్వైఖరితో ఉన్నాయి అన్నటువంటి ఆ కాలంలో కూడా రావిపూడి వెంకటాద్రి గారు జయగోపాల్ గారి పేరుని ప్రతిపాదించారు అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రతిభని ఇంకొక సంస్థ ఎలా గౌరవిస్తుందో తెలపటం కోసం హేతువాద సంఘం జయగోపాల్ గారిని అలా గౌరవించింది అనే నేను భావిస్తాను. ఇప్పటికి కూడా సంస్థలు ఒకరికొకళ్ళు అలా సపోర్టివ్గా ఉండాలి అని కోరుకుంటాను. చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడే కొంది ఎంతైనా మాట్లాడవచ్చు. ఏదేమైనా జయగోపాల్ గారికి నిజమైన నివాళి అంటే ఈ ఉద్యమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, యువతని ప్రజల్లో భాగం చేయటం, మార్పుని తీసుకురావడం. మీ అందరికీ జై ఇన్సాన్లు తెలుపుతూ జోహార్ జయగోపాల్, జోహార్.